నాది వడ్డీతో 7 శనివారాల వ్రతం అయితే ఈ శనివారంకి మొన్న కంప్లీట్ అయిపోయింది. కానీ ఈ వీడియో ఎప్పుడో అప్లోడ్ చేయాల్సింది కానీ ఆ రోజు చాలా బిజీగా ఉండే అనమాట. ఇంకా అయితే నేను అయ్యగారు అన్నారు కదా, నువ్వు నీ సప్త శనివారాల వ్రతం పూర్తయిన తర్వాత నువ్వైతే ఒక 7గురికి అయినా 9కైనా భోజనాలు పెట్టాలి అంటే, ఇంకా నేనైతే 8వ వారం అయితే మంచిగా పూజ అయితే చేసేసుకొని ఇంకా ఇంట్లో అయితే చిన్నగా ఒక 9 మంది ముత్తైదులకైతే వాయనం ఇవ్వు, భోజనం పెట్టేసి అనేసి అయితే అన్నారనమాట. నేనైతే ఒక 5 రకాల వంటలు అయితే ప్రిపేర్ అయితే చేసేసుకున్నా. ఇంకా పూజ చేసిన తర్వాత అయితే నేను తర్వాతే భోజనాలు అయితే పెట్టేసిన అనమాట. ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే ఏం చేయలేదు. ఇంకా కొంచెం పులిహోర, కొంచెం వంకాయ కర్రీ, కొంచెం ఆలుగడ్డ, కొంచెం పాలకూర పప్పు ఇవన్నీ అయితే ప్రిపేర్ అయితే చేసేసిన. అన్నీ కొంచెం కొంచెంగా అయితే ప్రిపేర్ అయితే చేసేసినాం. ఇంకా అదే రోజు చాలా బిజీగా ఉండి ఇంకా అప్లోడ్ చేయడం కష్టమైపోయింది. ఇంకా అందరికైతే భోజనం అయితే పెట్టేసి వాయనం అయితే ఇచ్చేసిన ఆ రోజైతే. ఇంకా చాలామంది వచ్చిర్రు. చాలామంది అంటే ఒక 9 మంది ముత్తైదులు అయితే పిలిచిన. కానీ అసలు నాకెందో ఆ రోజు వీడియో తీయడం అయితే అస్సలు గుర్తులేదు, మర్చిపోయినా. ఇంకా లాస్ట్ అయితే వీళ్ళే అయితే వాయనం ఇచ్చేసిన. అప్పుడు మా బాబు స్కూల్ నుండి వస్తే వీడియో తీసుకో మమ్మీ అంటే అప్పుడు గుర్తుకొచ్చి వీడియో అయితే తీసేసుకున్నాను అనమాట. ఇంకా అప్పటివరకు నాకు అసలు వీడియో తీసుకోవాలన్న ఆలోచన రాలేదు. ఓకేనండి. ఇంకా 7 శనివారాల వ్రతం కంప్లీట్ అయిపోయిన తర్వాత కంపల్సరీగా మనమైతే ఇంట్లో చేయి కడిగించుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ మా వారు నేను మిగిలిపోయినాం. ఇంకా ఈ వారమైనా కలిసి భోజనం చేద్దామని అయితే ఇద్దరం కలిసి భోజనం అయితే చేసేసినాం అనమాట. చాలా అంటే చాలా మనస్ఫూర్తిగా మంచిగా చేస్తే పూజ అనేది ఫలితం ఉంటుందండి. మనం ఖచ్చితంగా నమ్మవచ్చు 7 శనివారాల వ్రతం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.